హైదరాబాద్ లో ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపింది. 100 రోజుల్లో 185 రోజులు చేసి 121.87 టన్నుల కల్తీ ఆహారం సీజ్ చేసింది. దాదాపు 15 టన్నుల నాణ్యత లేని చికెన్ మాంసం స్వాధీనం చేసుకుంది. రాజేంద్ర నగర్ జోన్లో అత్యధికంగా 55 కేసులు నమోదయ్యాయి. హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలకు హెచ్ఫాస్ట్ కఠిన మార్గదర్శకాలు జారీ చేసింది. పాత స్టిక్కర్లు ఉంది మన దగ్గర. ఫోటో తీసాడు వెంటలోపు అలా మార్చి పడేసాడు. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఆహార కల్తీపై హెచ్ఫాస్ట్ ఉక్కుపాదం మోపుతుంది. ఇప్పటికే హెచ్ఫాస్ట్ ఏర్పాటు చేసి 100 రోజులు పూర్తయింది. ఈ 100 రోజుల్లోనే దాదాపు 185 కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ దాడుల్లో అంటే హెచ్ఫాస్ట్ చేసినటువంటి దాడుల్లో దాదాపు 121 టన్నుల కల్తీ నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. మార్చి 19న ప్రారంభమైనటువంటి హెచ్ఫాస్ట్ 100 రోజులు పూర్తి కావడంతో వారి యొక్క స్టేటస్ ను ఇప్పటికే పోలీసులు విడుదల చేశారు. రాజేంద్ర నగర్ జోన్ లోనే అత్యధికంగా 55 కేసులు నమోదు చేసింది. గోల్కొండలో 44 కేసులు. 100 రోజుల్లో 27 టన్నులకు పైగా నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. రసాయనాలతో మద్దపెట్టినటువంటి 28 టన్నుల పండ్లను ఇప్పటికే సీజ్ చేశారు. 60 టన్నులకు పైగా చికెన్ వ్యర్థాలను స్వాధీనం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక వరుసగా మనం చూస్తున్నాం హోటల్స్ కావచ్చు, రెస్టారెంట్, బేకరీల పైన కొన్ని కీలకమైనటువంటి మార్గదర్శకాలు జారీ చేయడం జరిగింది. మరోవైపు వాడినటువంటి నూనెని పునర్వినియోగం జరగకుండా ఉండేందుకు కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే ఇదే విధంగా కేసులు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు అయితే హెచ్చరిస్తున్నారు. దాంతో పాటు ఒక వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అవ్వడానికి హెచ్ఫాస్ట్ ను ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. నీలిమ, థ్యాంక్ యూ ప్రవీణ్.